మ్మ్. మళ్ళీ వచ్చేసారా గైస్? అయితే మా 9th క్లాస్కి ఫైనల్ ఎగ్జామ్కి లాస్ట్ డే. అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే, అరే యార్ గుడ్ బాయ్, రే గుడ్ బాయ్, ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్, బాయ్ బాయ్, సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్. అయితే పిల్లలు, బాయ్ సార్, బాయ్ బాయ్ సార్, ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్స్, ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ సార్, గుడ్ బాయ్ సార్, గుడ్ బాయ్ సార్. మా మాట కూడా వినండి. అరే ఎప్పుడు అరుస్తా ఉంటాడేంటి? పిల్లలకి చెప్పడం కూడా రాదు. పిల్లలు, మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. వా గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. అయితే పిల్లలు, మీరందరూ 10th క్లాస్కు వచ్చేసారు. అయితే 10th అంటే బోర్డ్, అంటే మీరందరూ బోర్డు మీద కూర్చుని ఎగ్జామ్ రాయాలి. బోర్డు అంటే బోర్డు మీద కూర్చుని ఎగ్జామ్ రాయడం అనేది కాదు. తగిలేసింది. అయితే పిల్లలు, ఇక్కడ మీకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం బోర్డు మీద కూర్చుని ఎగ్జామ్ రాయడానికి. గుడ్ న్యూస్ ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే మీకు మళ్ళీ స్కూల్స్ మొదలవుతాయి. ఇంకా పిల్లలందరూ స్కూల్ కి రావాలి. అది కూడా కంపల్సరీ, కంపల్సరీ, కంపల్సరీ. ఏంటి నేను వెళ్ళిపోతాను, నన్ను చంపే చంపే మమ్మల్ని ఎవరైనా కాపాడండి. అరే మూసుకొని కూర్చో, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇంకోసారి మాట్లాడావంటే నేను కిటికీ నుంచి బయటకు చూసేస్తా. నేను బతికే ఉన్నాను, కావాలంటే చూడండి. చంపేయండి రా అండి, ఈ డాన్స్ ఒక పిల్లడు చచ్చిపోయాడు రా. సో సమ్మర్ ఆల్సో మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ సీజన్. ఇంకా నీ ఇంగ్లీష్ ఆపుతావా? ఎండాకాలం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడే కదా మాకు హాలిడేస్ దొరికాయి. నాకు సమ్మర్ అస్సలు ఇష్టం ఉండదు, కానీ చలికాలం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సమ్మర్ లో బట్టలు ఇప్పుకొని కూర్చోవాలి, కానీ చలికాలంలో ఒక్క టీ షర్ట్ వేసుకుని చూడవచ్చు. కరెక్ట్ గా చెప్పు, కరెక్ట్ గా. అయితే బాగా వేడిగా ఉండే ఫ్యాన్ వేసుకోండి, అప్పుడు వేడిగా ఉండదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. అబ్బా ఎంత బాగా రాసిన స్క్రిప్ట్. బాబు, మా ఇంట్లో అసలు కరెంటే ఉండదు. ఒకవేళ మీ ఇంట్లో కరెంట్ లేకపోతే చాలా వేడిగా ఉంది. అయితే బాగా వేడిగా ఉంటే ఫ్యాన్ వేసుకోండి, అప్పుడు వేడిగా ఉండదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో బ్యాక్ టు ద చైల్డ్హుడ్. చిన్నప్పుడు సెలవులు దొరికితే ఎక్కడికి వెళ్తాం? అమ్మమ్మ ఇంటికి. అమ్మా, అంకుల్ చూడు చీమడు ఎలా తీసుకుంటున్నారు. అంకుల్ అలా తీసుకోకూడదు అంకుల్, చెప్పండి అంకుల్. బ్యాడ్ మేనర్స్. అమ్మా నేను కిటికీ పక్కన కూర్చుంటానమ్మా. వద్దు, అక్కడ అంకుల్ కూర్చున్నారు కదా, మాట్లాడకండి, ఇక్కడే కూర్చో. వాంతి వచ్చేస్తుంది అంకుల్, అంకుల్ తొందరగా లేకండి అంకుల్, లేకపోతే మీ మీద వాంతి చేసేసుకుంటాను. గాలేస్తుంది ఇప్పుడు, గాలేస్తుంది, గాలేస్తుంది. ఇదంతా కట్ చేసేయండి. అమ్మా ఈ అంకుల్ చూడు అస్తమాటు పిత్తేసేస్తున్నాడు బాగానే స్పీడ్ గా. మీ పిల్లోడు చాలా క్రిటికల్ గా ఉన్నాడు. అమ్మా నేను వెళ్ళి పైన కూర్చుంటానమ్మా. అరే మూసుకొని కూర్చో, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇంకోసారి మాట్లాడావంటే నేను కిటికీ నుంచి బయటకు తోసేస్తా. ఏం పర్లేదు మేడం, పంపండి మేడం, పంపండి మేడం. అంకుల్ అంకుల్, ఈ అంకుల్ అసలు మాట్లాడట్లేదు. ఓయ్ అంకుల్, ఓయ్ అంకుల్, ఓ అంకుల్ చచ్చిపోయాడు. ఓ అంకుల్ చచ్చిపోయాడు. ఓ అంకుల్ చచ్చిపోయాడు.
అరే నేను బతికే ఉన్నాను కావాలంటే చూడండి. బాబు నన్ను వదిలేయ్ బాబు, ఇంకా నీ జోలికి ఇంకెప్పుడు రాడు బాబు, ప్లీజ్ బాబు. బాబు నేను నీకు దండం పెడుతున్నాను, ఈ జన్మలో నేను ఇంక ట్రైన్ ఎక్కడ బాబు, ప్లీజ్ బాబు నన్ను వదిలేయ్ బాబు. బాయ్ బాయ్ పిల్లోడా, బాయ్ బాయ్. వచ్చేసాం. ఓ అందరూ రండి, ఇలా రండి. ఆ పైన చూడండి, ఏరోప్లేన్. వావ్! ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్గా వెళ్ళండి. సబ్స్క్రైబ్. బాయ్. హాలిడేస్ వచ్చినప్పుడు మనం వేరే క్లాసెస్ కి వెళ్తాం. అందులో ఒకటే డ్రాయింగ్ క్లాసెస్. ఇప్పుడు నేను డ్రాయర్ అయ్యాను. ఇప్పుడు నాకు ఈ పోస్టర్ కి వేలల్లో కోటల్లో వస్తాయి. ఐ ఆమ్ డ్రాయర్. సింగింగ్ క్లాసెస్. అందరూ నాతో కలిసి పాడండి. ఒకటి కలిస్తే రెండు, నువ్వు కదలకుండా అలాగే ఉండు. మీ మనసు నా పాట వింటే చల్లకుండు, వినకుండా వెళ్ళిపోతే నాకు ముళ్ళు పండు. ఉప్పు కప్పు రంగు నొక్కనుండు, నేను కర్పూరంలా గొప్ప బాండి ఫ్రెండ్. ఇప్పుడు నేను వెళ్ళబోతుంది డాన్స్ క్లాసెస్. పదండి డాన్స్లు పాటలు చేద్దాం. అయితే నా డాన్స్ ఇంకా సింగింగ్ చూసి మా నేను ఇండియా లైన్లోకి వెళ్తాను అనుకుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలమని అనుకుంటాం. కాబట్టి నేను కూడా డాన్స్ సింగింగ్ చాలా కష్టపడి నేను జాయిన్ అవుతున్నాను. కానీ నన్ను డాన్స్ క్లాస్ వాళ్ళు తీసుకోలేదు. కానీ ఈ డాన్స్ చూసి నాకు చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. చంపేయండి రా అన్ని, ఈ డాన్స్ చూసి ఒక పిల్లడు చచ్చిపోయాడు రా. అమ్మా నేను డాన్స్ క్లాస్కి వెళ్ళనమ్మా, స్విమ్మింగ్ క్లాస్కే వెళ్తానమ్మా. ఇప్పుడు నేను అవుతాను స్విమ్మర్. సరే వెళ్ళు. చూడు పిల్లల కోసం ఇది. నేను అసలు విన్ను. చూడు నేను ప్రో. ఏంటి? అరే ఎవరైనా కాపాడండి, నా ఫ్రెండ్ దూకేసి చచ్చిపోయాడు. చూడు ఇది నీ కోసమే, చిన్న పిల్లల కోసం. నువ్వు ఇందులోకే వెళ్ళాలి. అయితే సరే నువ్వే వెళ్ళి అందులో చేసుకో స్విమ్మింగ్. చూసావా ఎంత బాగా చేస్తున్నాను? మునిగిపోతున్నాను, కాపాడండి. అందరూ బాగానే తేలుతున్నారు, నేను ఒక్కడనే బాగా తేలట్లేదు. కాబట్టి ఎవ్వరూ తేలకూడదు పైన. ఇప్పుడు చూడండి, పారిపోండి మీ ప్రాణాలను కాపాడుకోండి. హాలిడేస్ అప్పుడు నాకు చాలా బోర్ కొట్టేది. ఏం చేద్దాం నాకు మంచి ఐడియా వచ్చింది. బోల్డ్ హోంవర్క్ ఇస్తారు కదా, పగల కొట్టండి స్పీడ్ గా, పగల కొట్టండి. అబ్బా హాలిడేస్ అయిపోతున్నాయి, ఇంకేం చేద్దాం? ఐడియా. పిల్లలు మనం ఇప్పుడు ఏమవబోతున్నామంటే యూట్యూబర్స్. యూట్యూబ్ లో వీడియో పెడితే ఎన్ని వ్యూస్ వస్తాయో తెలుసా? ట్రక్ నిండా డబ్బులు వస్తాయి. ఏంటి ఇక్కడ ఏంటి డబ్బులు, ఇక్కడ ఏంటి. వీడియో ఎలా చెయ్యాలి మనం? ఐడియా. రికార్డ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ గైస్, నా పేరు కిక్. మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఎంత బాగా చెప్తున్నాను. గైస్ ఇప్పుడు అక్కడ ప్యాడ్ పడింది, ఫ్రెష్ గా పడినట్టు ఉంది. ఇప్పుడు వెళ్ళే ప్యాడ్ ని చూసొద్దాం మనం. చాలా ఫ్రెష్ గా ఉంది గైస్. మీరు తిన్నారంటే మీకు విటమిన్స్ కోల్డ్ అని వస్తాయి. మీరు చాలా హాయిగా ఉండొచ్చు, స్ట్రాంగ్ గా కూడా ఉండొచ్చు. ఇప్పుడైతే మేము దాన్ని తిని ట్రై చేస్తాం అనమాట. గైస్ మేమందరం అయితే తినేసాం. మేము ఎంతమంది బతుకుతాం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెకేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మేమేం చేయలేదు అనుకుంటున్నారా? చూడండి, వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇంకా రెస్ట్ తీసుకుందాం. రికార్డింగ్ ఆన్ అయ్యి ఉందా? గైస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.